హాయ్ అండి. నేను మీ కరుణని. ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేనైతే 10, 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను 2 బీరకాయల్లోకి. అది ఆప్షనల్ అండి. మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. కొంతమంది పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. శనగగుళ్ళు అంటారు కదా! అవి కూడా వేసుకున్నా చాలా రుచిగా ఉంటది. తర్వాత నేను బీరకాయ ముక్కలు కోసినప్పుడు పైన తొక్కు ఉంటుంది కదా పొట్టు, ఆ పై పొట్టు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసానండి. ఈ పొట్టు వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటదనమాట. అది కాక ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది కదా అందులో. పడేయకుండా ఉంటే జీర్ణశక్తికి చాలా మంచిది. ఈ ముక్కలు మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. సాల్ట్ వేయటం వల్ల ముక్క అసలు తొందరగా ఉడుకుతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈ ఉడికిపోయినాయి కదా! ఈ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా! మనం ఇందాకైతే తొక్కు వేపుకున్నాము. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా! ఈ ముక్కలు వేసుకోవాలి సాల్ట్ కలిపి. తర్వాత వంకాయలు ఒక రెండో గాని, ఒకటి గాని వంకాయ వేసుకోవాలండి. వంకాయ వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటదండి. ఈ పచ్చడికనే కాదు, దోసకాయలో గాని, టమాటాలో గాని ఒక వంకాయ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అది గాక పచ్చడి చాలా బావుంటదనమాట పచ్చడి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత ఈ పచ్చడి మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిరపకాయలు ముందు నలగాలి కదా! కొబ్బరి అవి. అందుకని ముందుగా జీలకర్రను, ఒక చిన్నుల్లిపాయ రెబ్బేసుకున్నాను. చిన్నుల్లిపాయలు మీ ఇష్టం అండి. కొద్దిగా ఎక్కువ వేసుకునేవాళ్ళైతే వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటాము. ఈ పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా. పచ్చడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా! జస్ట్ అలాగా ఒక్కసారి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒక్క నిమిషం అలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పట్టేటప్పుడు చింతపండు కొంచెం, సాల్టు, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ పచ్చడి పట్టేటప్పుడు మీకు చిన్న టిప్ చెప్తానండి. పచ్చడి అయితే మిక్సీలో వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒకేసారి అలాగా వేయకుండా కొద్దిగా రివర్స్‌లో అలాగా ఆపి వేస్తూ ఉంటే పచ్చడి అసలు రోటి పచ్చడి మాదిరిగానే ఉంటదండి. మిక్సీలో వేసారా అన్నా గానీ ఎవరు నమ్మరండి. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము. తాలింపు గింజలు తెలుసు కదా మీకు. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి ఒక చిన్నుల్లిపాయి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నేనైతే కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ ఆప్షనల్ అది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే తీసేయొచ్చు. కొద్దిగా పసుపు వేసుకున్నాము. పసుపు వేసిన తర్వాత ఇది వేగింది కదా! ఈ పచ్చడి దానిలో వేసేసుకోవటమేనండి పోపులో. ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.